హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నామండి. శ్రీశైలం వెళ్ళే దారిలో రంగాపురం అనే విలేజ్ వస్తుంది. రంగాపురం విలేజ్ నుంచి రైట్ తీసుకుంటే కొంచెం డిస్టెన్స్లోనే మనకి ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఇది కొండపైన ఉంటుందండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మన మహా గర్భగుడి అండి. ఇక్కడ గర్భగుడి దర్శనం చేసుకునే ముందు మనము కాళ్ళు కడుక్కొని పాపనాశనాన్ని విజిట్ చేయాలి. పాపనాశనంకి గర్భగుడి నుంచి ఇటు ముందుకు వెళ్తే పాపనాశనంకి దారి అని చూపిస్తారండి. అక్కడ మనం అక్కడ పాపనాశనం దగ్గరికి వెళ్ళాలి. కొండపై నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు చుట్టూ కొండలు, మధ్యలో టెంపుల్ చాలా బాగుంది. ఇప్పుడు మనం పాపనాశనంకి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో అసలు. కొండలు, చెట్లు, ఇంటికి వెళ్ళే దారిలో నాగులు వచ్చాయండి. ఇది పాపనాశనం గుండం అని అంటారు. ఇక్కడ స్టెప్స్ ఎక్కి అందరు పాపనాశనాన్ని దర్శనం చేసుకున్న తర్వాత గర్భగుడిలో శివయ్యని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఈ పాపనాశనం గుండంలో మనం కాయిన్స్ వేస్తే అదొక నమ్మకం అంట, మనం ఏం కోరుకున్నా నెరవేరుతుందని. అలాగే ఆ పాపనాశనం గుండంలో ఉన్న వాటర్ అందరూ తాగుతున్నారండి. ఎందుకంటే ఇట్లనే ఏమన్నా పాపాలున్నా తొలగిపోవడానికి. అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే అది గుండంలో అవి రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయంటండి. వచ్చేసి శ్రీశైలంకి స్వరంగ మార్గం నుంచి ద్వారా అంటే మేము ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలంకి వెళ్ళొచ్చు. ఈ స్వరంగ మార్గం అప్పట్లో అలా వెళ్ళేవారంట, ఇప్పుడు ఎవరు వెళ్ళడం లేదలా. నార్మల్గా అయితే శ్రీశైలంకి ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలంకి కాలిబాట ఉంది. అట్లా వెళ్తే 5 days పడుతుందంట. ఇప్పుడు ఎవరు అలా వెళ్తలేదు. ఇక్కడ స్వామివారి పాదాలని దర్శనం చేసుకున్న తర్వాత మహాగర్భగుడిలో శివయ్య దర్శనం అయిపోయింది.